వాళ్ళు అనేక మంది ఏం చేస్తుందంటే క్రిస్టియన్స్ గా పిలువబడుతున్న అనేక మంది ఎన్ని డివిజన్స్ అయినాయంటే తెలుగు బాప్టిస్ట్ చర్చ్ అని, క్రీస్తు సంఘం అనేసి, మెథోడిస్ట్ అనేసి, హెబ్రోన్ సంఘం అనేసి, నేను కొన్ని సంఘాలు చెప్పినా ఇంకా చెప్పుకుంటా పోతే ఆల్మోస్ట్ ఒక బుక్కే రాయొచ్చు. అన్ని సంఘాలు డివిజన్ అని మిమ్మల్ని అడుగుతుండే ఇండైరెక్ట్గా ఈ వీడియో. ఎందుకు ఇన్ని డివిజన్? మనమందరం వేరు వేరు కాదండి. క్రీస్తులో మనమందరం ఒకటై ఉన్నాము. క్రీస్తులో మనమందరము ఒకటే ఫ్యామిలీ. యు ఆర్ నాట్ డివిజన్. డోంట్ మేక్ డివిజన్ త్రూ డోంట్ మేక్ డివైడ్ త్రూ ద చర్చెస్. నేను చెప్పేది ఏంటంటే మనమందరం క్రీస్తులో ఒకటే ఉన్నాము. కుదిరితే కలుపుకుంటే మంచి, లేకపోతే గమనం. అంతేగాని సంఘాలు పెట్టి విధి విధాన సంఘాలు పెట్టి మనుషుల్ని డివైడ్ చేయదు. ఇది సంఘం నుంచి వస్తున్నట్లయితే తప్పుగా భావించవద్దు. జస్ట్ నేను రిమైండ్ చేసేది ఏంటంటే మనం క్రీస్తులో అందరం ఒకటే ఉన్నాం. క్రీస్తులా ఉండాలి, క్రీస్తులా జీవించాలనేది ఆయన మోటివ్ తప్ప మీరు ఎన్ని డివిజన్లు పెట్టుకుంటా తిరగతారని కాదు. సో జస్ట్ వాంట్ నేను రిమైండ్ చేసేది ఏంటంటే దయచేసి క్రీస్తులో మనం అందరం ఒకటే ఉన్నాం, క్రీస్తులా జీవిస్తాం. అంతేగాని అంటే డివిజన్ పెట్టుకుని చేయదు. కుదిరితే ఆయన చెప్పిన పని చేస్తాం. ఆయన ఏం చెప్పిందంటే ఆయన ప్రేమించడం. ఆయన ఏం చెప్పిందంటే తోటి వారిని ప్రేమించడం. తోటి వారినే కాదు, శత్రువుని సైతం ప్రేమించమన్నది మంచి గ్రంథంలో మనం జీవిస్తున్నాం. అంత మంచి ఫాలోవర్ని మనం ఫాలో చేస్తున్నాం. సో ఇంత చెప్పిన ఆయన్ని ఫాలో చేయకుండా మనం ఆయన పేరు పెట్టుకుని ఎన్ని చేసినా కూడా శుద్ధత అన్నది. ఎందుకంటే ఆయన చెప్పిన మాట లేకపోతే ఆయనకి ఎన్ని చేసినా కూడా యూజ్ చేస్తుంది. అర్థమైంది. ఇంకా